సో వెల్కమ్ బ్యాక్ టు డే 3 అండ్ ఎపిసోడ్ 3 ఆఫ్ దిస్ డాక్యుమెంటరీ సిరీస్. ఈరోజు నా డే కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఐ డోంట్ నో వై. మార్నింగ్ నుంచి చాలా లేజీగా ఉంది. మార్నింగ్ లేచి జిమ్కి వెళ్దామని 5కి లేచా, మళ్ళీ నిద్ర వచ్చి పడుకున్నా. కొంచెం రెస్ట్ తీసుకున్నప్పటికి టైం 10 అవుతుంది, 10 అయ్యింది. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 అలా అయింది. ఇంకా లంచ్ చేసి పడుకొని లేచేటప్పటికి టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయి కూర్చున్నా. వాంట్ టు స్టార్ట్ రన్నింగ్ అగైన్ అని ఎందుకు అంటున్నానంటే ఐ హ్యావ్ ఆల్రెడీ రన్ ఆల్మోస్ట్ 5 to 6 years ఇన్ మై లైఫ్. ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు. మా డాడీ అయితే జాయిన్ చేశారు ఒక రన్నింగ్ క్లబ్, అండ్ దాంట్లో బయట కూడా చాలా క్లౌడీగా ఉంది. ఈ టైంలో రన్నింగ్ ఇంకా బాగుంటుంది. సో లెట్స్ గో. ఇట్స్ ఫ్రికింగ్ కూల్. సో వెదర్ అయితే సూపర్ ఉంది గైస్. వెదర్ అయితే చాలా ఫ్రికింగ్ కూల్. ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తుంది అనమాట మీకు. వెదర్ సూపర్ ఉంది. సో ఈ వెదర్లో రన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది నా 4th ల్యాబ్. ఐ డోంట్ నో, గ్రౌండ్ 400 meters ఉంటుంది. మచ్ డిస్టెన్స్ కాబట్టి ఐ డోంట్ నో, బట్ ఇప్పుడే రన్ అయితే కంప్లీట్ అయింది గైస్. చాలా రోజులు రన్ చేసిన వల్ల ఆవేశం వచ్చేస్తుంది. సో బట్ నో ప్రాబ్లం. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 1.7 అంటే 1600 meters రన్ చేసి ఆపేసాను. ఐ థింక్ ఇట్స్ 4.5 rounds ఇయర్. ఈ గ్రౌండ్ 400 meters ఉంటుంది. ఈ రన్నింగ్ మెయిన్ కాన్సెప్ట్ దేనికంటే ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు ఐ విల్ కమ్ టు ద రన్. ఎందుకంటే అది కొంచెం రిలీఫ్నెస్ వస్తుంది, ఎందుకో తెలీదు. సో బ్రెయిన్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేసిన ఆ రోజు వరకు ఎక్కువ ఉన్నా ఐ విల్ కమ్ టు ద రన్. సో రన్ చేసిన తర్వాత బాడీ అంతా కొంచెం ఎక్సౌస్ట్ అవుద్ది. దాని తర్వాత వచ్చే ఫీలింగ్ ఇంకా ఓవర్ థింకింగ్ అంతా పోతుంది అండ్ కొంచెం క్లారిటీ ఇస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రెష్ అయ్యి కొంచెం కాప్ తీసుకుని జిమ్కి అయితే వచ్చేసాం. నేను ఇప్పుడు ప్రజెంట్ నా జిమ్ బేస్మెంట్లో ఉన్నా అలా. సో ఐ హోప్ జిమ్ ఈరోజు కొంచెం ఖాళీగా ఉండాలని అనుకుంటున్నాను. బట్ పైకి వెళ్ళే వరకు తెలియదు క్రౌడ్ ఎలా ఉంటుందో ఏంటో. డేలోకి వెళ్ళిపోతే ఈరోజు మనం ట్రైన్ చేయబోయేది చెస్ట్ అండ్ షోల్డర్స్. చెస్ట్కి ఇప్పుడు 3 variations అండ్ షోల్డర్స్కి 2 or 3 చేస్తా. Something else to do than thinking about. Are you thinking about it too? Don't need reason, my reasoning is you. I knew that we were bound to fall apart, but always kept you deep inside my heart. Maybe someday you'll forget the past. Hey guys, welcome back and good evening. నిన్న ఈవినింగ్ జిమ్ నుంచి వచ్చాక రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ నా ఫోన్ అయితే ఛార్జ్ అవుట్ అయిపోయింది. సో అందుకే ఇంకా రికార్డ్ చేయలే. ఇంకా ఛార్జ్ పెట్టి బయటికి వెళ్ళిన వర్క్ చేసుకున్నప్పటికీ ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో ఇంకా పడుకుని పోయా. సో అందుకే ఈరోజు రికార్డ్ చేస్తున్నా. ఈ టైం వరకు ఎందుకు లేచి ఉన్నానంటే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫుట్బాల్ వరల్డ్ కప్, అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్. సో ఎక్సైటెడ్ ఫర్ ద మ్యాచ్. అది అరౌండ్ 12:30కి లైవ్ అవుతుంది. సో దానికోసం ఆఫ్టర్నూన్ కూడా కొంచెం పడుకున్నా. సో
సో హే గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ నేను నైట్ మ్యాచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 3:30 అయింది. జనరల్గా మ్యాచ్ ఇప్పుడు 12:30కి స్టార్ట్ అయ్యి 90 minutes 45 అయ్యేటప్పటికి 3 అవుద్ది. బట్ నిన్న ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఇచ్చారు గోల్ ఎవరు స్కోర్ చేయకపోవడం వల్ల. బట్ స్పెయిన్ అటాక్ చేసింది అన్న, క్రేజీ స్పెయిన్ అటాక్ చేసింది. బట్ అర్జెంటీనా గోల్ కీపర్కి హ్యాట్స్ ఆఫ్. చాలా గోల్స్ అయితే ఆల్మోస్ట్ ఐ థింక్ 10 saves అయితే చేశాడు. బట్ లాస్ట్ 15 minutesలో ఒక గోల్ స్కోర్ చేశారు స్పెయిన్. 0 అర్జెంటీనా అండ్ 1 స్పెయిన్తో కప్ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, పీస్ అవుట్.